వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక సమంత గారి ఫ్యాన్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే కామెంట్ బాక్స్లో శామ్ ఫ్యాన్ అని ఒక కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు. గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో వీరి వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్యను శోభితాను రెండో వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం సింగిల్గానే ఉంటున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. ఆమె బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ఒక ప్రచారం జరుగుతుంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకొని అని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికీ పెళ్ళయింది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో సమంత రాజు నిడుమోరుతో కలిసి కనిపించారు. రాజు నిడుమోరుతో చేతిలో చేయి వేసుకొని కనిపించారు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని అంతా భావిస్తున్నారు. తాజాగా సమంత చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. నిన్ను ప్రేమించాలంటే భయమేస్తుంది, జీవితాంతం నా చెయ్యి పట్టుకొనే ఉంటావా అనే అర్థం వచ్చేలా సమంత ఓ పోస్ట్ను షేర్ చేసింది. అయితే ఈ ప్రచారంపై సమంతతో పాటు అటు రాజు నిడుమోరు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.